న్యూస్ ఛానల్ కి స్వాగతం. ఈరోజు SC/ST ప్రివెన్షన్ ఆఫ్ అట్రాసిటీ యాక్ట్ మరియు రాష్ట్ర ప్రభుత్వానికి కూడా సందర్భంగా నేను ప్రత్యేకంగా ముందుగా ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరి మొత్తంగా ఏర్పాటు చేసినటువంటి ఎస్టీ కమిషన్లో మైదాన ప్రాంతం నుంచి మరి గిరిజనుల యొక్క ప్రతినిధిగా ఈ కమిషన్లో సభ్యుడిగా మరి పనిచేస్తున్నటువంటి క్రమంలో ఇవాళ నెల్లూరు జిల్లా పర్యటనలో భాగంగా ఇవాళ ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించినటువంటి మరి మన సిఐటి DSP మరి పెద్దలకి అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఈ యాక్ట్ అనేది షెడ్యూల్ కులాలు మరియు తెగలకు సంబంధించినటువంటి అత్యాచార నిరోధక చట్టం అనేది 1989లో అప్పుడు ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం మరి దేశంలో ఉన్నటువంటి పీడిత వర్గాలకి వారి యొక్క మాన ప్రాణాన్ని కాపాడాలన్నా వారి యొక్క ఆత్మగౌరవాన్ని కాపాడాలన్నా ఈ సమాజంలో వారికి మనిషిగా గౌరవించుకునే విధంగా వారి సమాజంలో జీవించాలన్నా వారికి ఒక పటిష్టమైనటువంటి ఒక చట్టం కావాలని మరి ఈ SC/ST యాక్ట్ అంటే ఈ నిరోధక చట్టాన్ని 1989లో అప్పటి కేంద్ర ప్రభుత్వ రాష్ట్ర ప్రభుత్వాల యొక్క సహకారంతో దీన్ని తీసుకొని వచ్చినప్పటికీ కూడా ఇవాళ ఈ చట్టం యొక్క మరి ఈ 89 కూడా ఈ చట్టం అనేది ఇంప్లిమెంట్ అవుతా ఉంది. మరి ఇవాళ ఈ దేశంలో ఈ రాష్ట్రంలో ఈ జిల్లాలో మరి గిరిజనులు కానీ దళితులు కానీ మరి ఈ చట్టాలు ఎన్ని ఇంప్లిమెంట్ అవుతున్నప్పటికీ కూడా ఈ రోజు కూడా ఈ యొక్క కేసు విషయంలో ఈ చట్టం యొక్క విషయంలో ఆ ప్రజలకి ఆ ప్రజాధికారికి న్యాయం జరగడంలో ఇంకా ఎక్కువ వాళ్ళ జాప్యం అనేది జరుగుతా ఉందనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాను. అంటే చట్టం ఇక్కడ ఏం చెప్తా ఉందంటే వారి పట్ల ఎవరైనా చులకన భావంతో చూసినా వారి ఆస్తిపాస్తుల్ని ఎవరైనా ధ్వంసం చేసినా వారి పట్ల ఎవరైనా ఏ స్థితిలో అయినా అంటే వారిని ఏ కోణంలో చూసినా అది చట్టంలో తప్పని చెప్తున్నప్పటికీ కూడా మరి దాన్ని ఆచరించడంలో అమలు జరగడంలో మరి ప్రభుత్వం చర్యలు తీసుకున్నప్పటికీ కూడా ఇంకా ఎప్పుడో కొంత మరి ఆ ప్రజలకి ఆ ప్రజానికానికి జరగాల్సినటువంటి న్యాయం జరగడంలో కొంత ఎప్పుడో వ్యాపారం జరుగుతా ఉన్న విషయాన్ని కూడా ఈ సభాముఖంగా తీసుకొని వస్తూ ఉన్నాను. మరి ఇప్పుడున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడున్నటువంటి జిల్లాలు మరి అదేవిధంగా సిఐడికి సంబంధించినటువంటి మరి రవిశంకర్ సార్ గారు మరి వారు కొత్తగా బాధ్యతలు తీసుకున్న తర్వాత మరి చట్టం పట్ల ఈ ప్రజానికానికి ఈ రాష్ట్రంలో ఇంకా మరింత అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో ఇలాంటి కార్యక్రమాలు చేయడం నిజంగా ఇది కూడా శుభసూచకంగా నేను భావిస్తూ ఉన్నాను. కాబట్టి ఇవాళ ఇక్కడ మీరు అధికారులుగా ఎన్ని చేస్తున్నప్పుడు కూడా గ్రామీణ ప్రాంతాల్లో రాష్ట్రంలో ఇవాళ మండల స్థాయిలో ఉన్నటువంటి SHOs దగ్గర ST/ST ప్రజలైతే ఇప్పటికీ కూడా ఈ కేసులు తీసుకునే విషయంలో ఈ కేసులో పర్యవేక్షించేటువంటి విషయంలో దీనిపై కేసులు పెట్టే విషయంలో కూడా కొంత అధికారులు కూడా పూర్తి స్థాయి అవగాహన లేదనే విషయాన్ని కూడా నేను అధికారులకు సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. నేను ప్రజలను ఇలాంటి సదస్సులు పెట్టడం మంచిదే, అవగాహన కల్పించడం మంచిదే, కానీ అధికారులు కూడా ఈ చట్టం పైన అవగాహన కల్పించాల్సినటువంటి అవసరం ఇంకా గ్రామీణ అంటే మండల స్థాయి అధికారులు మీరు కనీసం కానిస్టేబుల్ స్థాయిలో అధికారులకి హోంగార్డ్ స్థాయి అధికారుల దగ్గర కూడా మరి ఈ చట్టం పైన అధికారులకు పూర్తి స్థాయిలో అవగాహన కల్పిస్తే ఇంకా ఇది సఫలీకృతం అవడంలో ప్రజలకు చేరువ అవడంలో ఇంకా మంచి జరుగుతుంది అనేటువంటి విషయాన్ని కూడా ఈ సభాముఖంగా తెలియజేస్తా ఉన్నాను సార్. ఇవాళ మీరు కమిషన్లో
కూడా మా వంతు ప్రయత్నం చేస్తా ఉన్నామని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను సార్. కాబట్టి ఇలాంటి కార్యక్రమాలు అంటే పట్టణ ప్రాంతాలనే కాకుండా మండల స్థాయి ప్రాంతాలలో, గ్రామీణ ప్రాంతాలలో ఈ చట్టం పైన ఇప్పటికీ కూడా గిరిజన ప్రజానికానికి అవగాహన లేదనే విషయాన్ని కూడా నేను గుర్తు చేస్తా ఉన్నాను. ఆ ప్రజలని చైతన్యం చేసినప్పుడే, ఆ ప్రజల్ని ఈ చట్టం పైన పూర్తి స్థాయిలో అవగాహన కల్పించినప్పుడే ఈ యొక్క కార్యక్రమానికి ఒక సార్థకత ఉంటుందనే విషయాన్ని కూడా నేను గుర్తు చేస్తా ఉన్నాను సార్. కాబట్టి ఇక మీదట మీరు ఇలాంటి కార్యక్రమాలని మానవుల ప్రాంతాల్లో ప్రజలకు అవగాహన లేనటువంటి ప్రాంతాలను ఏర్పాటు చేయగలిగితే నిజంగా ప్రజలకి మంచి జరుగుతుంది. ఈ చట్టం పైన ప్రజలకి అవగాహన వస్తుంది. వారు కూడా రేపు ఏ సమస్య జరిగినా మీ దాకా వచ్చి చెప్పుకునేటువంటి పరిస్థితి వస్తుందని కూడా నేను గుర్తు చేస్తా ఉన్నాను సార్. కాబట్టి ఈనాటి కార్యక్రమం నిజంగా మరి గతంలో కన్నా ఇప్పుడు ఇంకా బాగా జరుగుతూ ఉన్నాయి. ఎస్టీ ఎస్సీల పట్ల, ఎస్టీ ఎస్సీ చట్టాల పట్ల, ఎస్టీ ఎస్సీల యొక్క సంక్షేమం పట్ల, వారి అభివృద్ధి పట్ల ఇవాళ ప్రభుత్వం కానీ, పోలీసు యంత్రాంగం కానీ ఇవాళ చేస్తున్నటువంటి కృషి ఇది చాలా అమోఘమైనదని కూడా గుర్తు చేస్తా ఉన్నాను సార్. కానీ ఈ కృషి ఇంకా సరిపోవడం లేదు. దీన్ని రెట్టింపు చేయాల్సినటువంటి అవసరం ఉంది. దీని స్పీడ్ని కూడా పెట్టాల్సినటువంటి అవసరం ఉందని కూడా మరొకసారి నేను మీకు సభాముఖంగా మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నాను సార్. ఏడాది ప్రజలు కనీస అవసరాలు నోచుకోక ఈ రోజు కూడా ఈ జిల్లాలో ఎన్నో వేల మంది ఈ రోజు కూడా అర్హత ఉండి ఏ పథకాలు రాక ఇప్పటికి కూడా ఈ రోజు ఈ జిల్లాలో గిరిజన ప్రజానికం, యానాది ప్రజానికం ఎన్నో ఇబ్బందులు గురవుతా ఉన్నారు సార్. వారి మాన ప్రాణాలని కాపాడాల్సినటువంటి బాధ్యత ఇవాళ పోలీసు వ్యవస్థ మీద ఉంది. వారికి రావాల్సినటువంటి ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలని చేరువ చేయాల్సినటువంటి అవసరం ఇవాళ రెవెన్యూ శాఖకి ప్రభుత్వానికి ఉందని కూడా నేను గుర్తు చేస్తా ఉన్నాను సార్. ఈ రోజు కూడా ఆధార్ కార్డు లేని వాళ్ళు ఈ జిల్లాలో వేలాది మంది ప్రజలు మా గిరిజనులు ఉన్నారు. రేషన్ కార్డు లేని వాళ్ళు ఇవాళ వేలాది మంది ప్రజలు మా గిరిజనులు ఉన్నారు. ఓటర్ ఐడి లేనటువంటి వాళ్ళు, కనీసం పిల్లలకి స్కూల్లో అడ్మిషన్ తీసుకోవాలంటే బర్త్ సర్టిఫికేట్ లేనటువంటి వాళ్ళు ఈ జిల్లాలో మా ప్రజానికం వేలాది మంది ఉన్నారనే విషయాన్ని కూడా సభాముఖంగా తీసుకొని వస్తా ఉన్నాను సార్. కాబట్టి ప్రభుత్వాలు పేదల యొక్క బతుకులను మార్చడానికి ఎన్ని మంచి కార్యక్రమాలు చేస్తున్నప్పటికీ కూడా వాటిని చేరువ చేయడంలో, చేరువ కావడంలో ఇవన్నీ లేకపోవడం వల్ల నిజమైనటువంటి అభివృద్ధికి ఇప్పటికి కూడా అందడం లేదనే విషయాన్ని కూడా నేను మీ దృష్టికి తీసుకొని వస్తా ఉన్నాను. అందుకనే గౌరవ కలెక్టర్ గారికి ఈ సభాముఖంగా ఒక రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. ఈ జిల్లాలో గౌరవ కలెక్టర్ గారు ఈ జిల్లా ప్రజల యొక్క వారి యొక్క సంక్షేమానికి, వారి బ్రతుకులను మార్చడానికి వారు చేస్తున్నటువంటి కృషి చాలా గొప్పది. కానీ వారి యొక్క ఫోకస్ మా గిరిజనుల పైన, మా యానాది ప్రజానికం పైన ఇంకా మరింత చూపాలని వారి కూడా సభాముఖంగా నేను ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాను సార్. అదేవిధంగా లా అండ్ ఆర్డర్ విషయంలో ఈ జిల్లాలో కనీసం ఒక జంతువు చనిపోతే అన్న గౌరవం ఉంటుంది. కానీ మా గిరిజన ప్రజలు చనిపోతే వారి మాన ప్రాణాలకు ఎక్కడ కూడా లెక్కలేనటువంటి విషయం. అలాంటి సందర్భం ఈ జిల్లాలో నేను స్వతహాగా నా కళ్ళతో చూశాను సార్. కాబట్టి అలాంటి పరిస్థితి రాకూడదు. మీ ద్వారా మరింత ప్రజలకి చట్టాలపైన అవగాహన కల్పించి పోలీసు వ్యవస్థ ఈ చట్టాలపైన మరింత పటిష్టమైనటువంటి వైఖరితో ముందుకెళ్ళి మా యొక్క ఎస్టీ ఎస్టీ ప్రజల యొక్క మాన ప్రాణాలని, వారి యొక్క ఆత్మగౌరవాన్ని, వారి యొక్క ఆస్తులని, వారి ఆత్మగౌరవాన్ని కాపాడాలని, అలాంటి కాపాడే దాంట్లో ఇలాంటి సభలు సఫలీకృతం కావాలని మీ ఆశీస్సులు మా ప్రజలకి, మా ప్రజానికానికి మెండుగా ఉండాలని ఇక్కడ ఉన్నటువంటి అధికారులందరూ కూడా నేను ప్రాధాన్యపడతా ఉన్నానని కూడా గుర్తు చేస్తా ఉన్నాను సార్. చట్టాలు ఎన్ని ఉన్నప్పటికీ కూడా వాటిని ఆచరించడంలో ఇంకా కొంత ఆ ప్రజలకి చేరువ కావడంలో కొంత జాప్యం జరుగుతూ ఉంది. దానికి అనేక రకాల కారణాలు ఉన్నాయి. అది పెద్దలకు తెలుసు. సభలో సూచనలు తెలుసుకుంటా ఉన్నాను. అంబేద్కర్ కలగలిగినటువంటి వారి యొక్క స్ఫూర్తితో, వారి యొక్క ఆలోచన మేరకు మనమందరం కూడా ఒక మాట మీద ఒక మాటలు నడవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ తెలుసుకుంటా ఉన్నాను. నేను ఎడ్యుకేషన్ పరంగా వాళ్ళు బాగా డెవలప్ అయితే కనీసం ఎటువంటి అన్యాయం జరిగినా వాళ్ళకి ఎదిరించే ధైర్యం కూడా వస్తుందని నేను అనుకుంటున్నాను. కొన్ని విషయాల్లో వాళ్ళు ఇన్ని అవేర్నెస్ క్యాంపులు పెట్టినా, ఇన్ని విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీలు ఉన్నాయి, జిల్లా స్థాయి కమిటీలు ఉన్నాయి, కలెక్టర్ గారు స్పెషల్ కోర్ట్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నా కూడా వాళ్ళకి చెప్పుకునే ధైర్యం లేక కొన్ని
కొన్ని సూసైడ్ కేసులు కూడా నేను చూడటం జరిగింది ఈ 4 నెలల కాలంలో. కాబట్టి ముఖ్యంగా దీనికి అంతటికీ కూడా ఎడ్యుకేషన్ పరంగా మన ఎస్సీ ఎస్టీలు డెవలప్ అయ్యి వాళ్ళు ఏదైనా ఎలాంటి ఇష్యూలు జరిగినప్పుడు కనీసం ఎవరికైనా చెప్పుకునే ధైర్యాన్ని కలిగి ఉండాలి. కనీసం అలా కాకుండా సూసైడ్ చేసుకుని అనవసరం వాళ్ళ కుటుంబాన్ని అంతటికీ కూడా ఒక కుటుంబ పెద్ద లేకుండా వాళ్ళు ఎలా ఉంటారనేది నేను కళ్ళారా చూశాను. అసలు వాళ్ళ ఆ స్థితిని చూస్తే నాకు చాలా బాధ అనిపించింది. అసలు ఇలాంటి అవేర్నెస్ ఇంకా పెట్టాలి. మన జిల్లా లెవెల్లోనే కాకుండా సార్ చెప్పినట్టుగా ఇంకా మారుమూల గ్రామాల్లో అసలు దీని గురించి తెలియని వాళ్ళు చాలామంది ఉన్నారు. కాబట్టి మారుమూల గ్రామాల్లో కూడా ఈ విధమైన సమావేశాలు కండక్ట్ చేసి వాళ్ళకి ఎంతో కొంత అవేర్నెస్ కల్పించడానికి ముందుకు రావాలని మరి నేను మరీ కోరుతూ ఉన్నాను. ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.